అందరికీ. ఇవాళ మా నాన్న జొన్న రొట్టె చేస్తుంది, చూద్దాం. కొన్ని పోస్తా అంటే అవి ఎంత చేసుకుంటే అంత నీళ్ళు జర మసలాలే మసలాక పిండి పోస్తాం. తింటావా? రెండు పిండి అది మసలాలే కదా, జర మసిలినాక వేయాలి. పిండి కలుపుతున్నా మనము. వేళ్ళలో జొన్న పిండితోటి ఇట్లా కలుపుతున్నా. వేళ్ళి పెంక పెడుతున్నా. ఇప్పుడు పెంక పెడుతూ వస్తుంది. మనం ఇప్పుడు ఒక రొట్టె కావాల్సింది పిండి కొద్ది అంత ఇది వేస్తున్నా. వేస్తే జర జిగి వస్తుంది. ఇది వేస్తేనే కొంచెం జిగి వస్తుంది, లేకపోతే రాదు. అది జొన్న రొట్టె. పిండి జొన్న పిండి పిసుకుతున్నా నేను. పిండి కొంచెం పిండి పిసికే వరకల్లా ఈ పెంక పొయ్యి మీద పెట్టి అది వేడెక్కేదాకా రొట్టె చేస్తా. వేడెక్కినాక రొట్టె చేసిన దాని మీద వేస్తా. ఈ విధంగా పిండి బాగా కలుపుకోవాలన్న. జొన్నపిండి రొట్టె కొడుతున్నా. జొన్నపిండి రొట్టె కొడుతున్నా. చూడు పెంక వేడయింది. అవసరం లేదు. ఈ విధంగా మనము జొన్న పిండి ఇట్లా కలిపి ఇట్లా రొట్టె కొట్టుకోవాలి. ఇట్లా జొన్న రొట్టె సన్నం కొట్టినాక పెంక మీద వేయాలి. రొట్టె రెడీ అయిపోయింది. పెద్ద కొట్టేసేసాను. పెంక మీద వేయాలి. ఇలాగా ఈ పెంక మీద రొట్టె కొట్టి ఇలాగేస్తే చపాతి అయిపోతాయి రొట్టె. చాలా రెడీ. ఈ విధంగా మనం పెంక కాలింది కదా, రొట్టె వేసేద్దాం. రొట్టె ఈ విధంగా కాలినాక నీళ్ళు రుద్దాలి దేనికి ఇట్లా. ఇది ఎట్లా రుద్దుకోవాలి నీళ్ళు. టమాటా వేసుకోవాలి. రొట్టె జొన్న రొట్టె
జొన్న రొట్టె పెంక మీద ఈ విధంగా కాలినాక నీళ్ళు రుద్ది ఇట్లా మళ్ళీ వేసుకోవాలి జొన్న రొట్టె. ఈ జొన్న రొట్టె జర కాలినాక మళ్ళీ తిరిగి వేయాలి మళ్ళీ దాన్ని ఇట్లా ఇట్లా పెట్టి తిరిగి వేయాలి. చూసావా కడకి అంటే చూడు కడక కింది ఇప్పుడు తీసేసుకోవాలి. నార్మల్ ఈ విధంగా జొన్న రొట్టె మంచిగా ఇట్లా తిరిగేసుకోవాలి. తిరిగేసుకుంటే మంచిగా కాలుతుంది. కాలిన తర్వాత మళ్ళీ ఉల్టేస్తే దానికి ముద్దుగా అయిపోతుంది అది రొట్టె. తిన్నాము కాల్సినాము ఉల్టా వేసినాము తెల్ల ముద్ద వేసాము. ఇక ఈ విధంగా అయిపోయేది రొట్టె. రొట్టె జొన్న రొట్టె అయిపోయేది. ఈ విధంగా తయారైపోయేది జొన్న రొట్టె. కడకు కావాలంటే మళ్ళీ కాల్చుకోవాలి.